ఖమ్మం సమస్య అనేది నిజంగా వాస్తవానికి సమస్యగానే ఉంది. ఎందుకుంది అనంటే ఖమ్మం జిల్లాలో మొత్తం ఉమ్మడి తెలంగాణ రాష్ట్రంలో 10 ఉమ్మడి జిల్లాలుంటే అందులో ఖమ్మం జిల్లా కూడా ఒకటి. బీసీ ఎమ్మెల్యే లేని ఏకైక జిల్లా ఖమ్మం జిల్లా. బీసీ ఎమ్మెల్యే లేని ఏకైక జిల్లా ఖమ్మం జిల్లా. కాబట్టి ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఇవాళ 42% రిజర్వేషన్, విద్యా ఉద్యోగాలు, స్థానిక సంస్థలు అనేటువంటి అంశంలోకి వచ్చే కంటే ముందు సభాధ్యక్షులు రాంబాబు గారికి కొద్దిగా ఖమ్మం జిల్లా గురించి మాట్లాడేట్టు పోదాం. ఎందుకంటే ఖమ్మం జిల్లాలో 5 ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2 ఎస్సీ రిజర్వ్డ్, 3 జనరల్. ఈ మూడిట్లలో ఒక దాంట్లో కమ్మాయన, ఇంకో దాంట్లో కమ్మాయన, ఇంకో దాంట్లో రెడ్డి ఆయన. వీళ్ళు అయిపోయిన తర్వాత పోనీ ఇంకెక్కడ ఉన్నాయేమో వీళ్ళకి అవకాశాలు అనుకుంటే అటు పోతే రేణుకా చౌదరి గారు, అటు పోతే పార్థసారథి రెడ్డి గారు, ఈ పోని వద్దిరాజు రవిచంద్రన్ అన్న ఇటు వద్దిచ్చి చెప్పదామంటే వరంగల్ ఆయన. ఈయన అయిపోయిన తర్వాత ఎంపీ స్థానం ఎవరా అంటే రఘురామ రెడ్డి గారు. నిజంగా ఖమ్మం జిల్లా సమస్యనే.